ప్రపంచవ్యాప్తంగా జ్యోతిషంలో ఉన్నటువంటి వివిధ రకాల లెక్కలు పద్ధతులు చూసుకుంటే అన్నిటికంటే ఈ రోజుని పైమెట్టులో ఉన్నటువంటి సిస్టంగా చెప్పదగింది కేపీ ఆస్ట్రాలజీ. దీని గురించి చెప్పే ముందు దీనిని కనిపెట్టినటువంటి ఒక గొప్ప మహానుభావుడి గురించి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. 1908 సంవత్సరంలో తిరువయ్యూరు అనేటువంటి తమిళనాడులో తంజావూరు డిస్టిక్ లో తిరువయ్యూరులో పుట్టినటువంటి కేఎస్ కృష్ణమూర్తి గారు. ఈయన తన స్నేహితులైనటువంటి గోపాలకృష్ణ, కేవి, ఎల్వి అనేటువంటి ఇద్దరు స్నేహితుల ద్వారా జ్యోతిషంలో కొంత పరిజ్ఞానాన్ని సంపాదించారు. ఆయన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తమిళనాడు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో ఆయన ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ఆయన కొత్తగా ఈ జ్యోతిషాన్ని ఆయన స్నేహితుల ద్వారా నేర్చుకుని కొత్తగా నేర్చుకున్న వ్యక్తిలా కాకుండా ఆయన నేర్చుకున్న మొదటి రోజు నుంచి కూడా ఏం జరుగుతోంది, ఫలితం ఎలా వస్తోంది, చెప్పేదానికి జరిగేదానికి ఎంతవరకు సరిపోతుంది అని చెప్పినటువంటి గొప్ప పరిశీలనతో ఆయన నిరంతరం తను తాను మార్చుకుంటూ జ్యోతిషంలో అప్పటి వరకు 27 నక్షత్రాలు, కేవలం ఒక్కో నక్షత్రం 4 పాదాలు చెప్పని 108 విభాగాలుగా మాత్రమే ఉన్నటువంటి ఆ పద్ధతిని ఇంకా సూక్ష్మ స్థాయికి తీసుకెళ్లి 249 సబ్లాట్స్, ఒక్కో నక్షత్రాన్ని 9 సబ్లాట్స్ గా వింశోత్తరి పద్ధతి ప్రకారం విడదీసి ఒక నక్షత్రంలో ఏ గ్రహం అయితే సంచారం చేస్తుందో ఆ నక్షత్రాధిపతి ఏ రాశిలో ఉంటే ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన ఫలితాన్ని ఈ గ్రహం ఇస్తుంది అనేటువంటి ఒక గొప్ప పద్ధతిని ఆయన కనిపెట్టారు. సరే, ఈయన కనిపెట్టినటువంటి పద్ధతిలో ఆయన సాధించినటువంటి గొప్ప గొప్ప గణతల గురించి మనం చెప్పుకుంటే ఆ రోజుల్లో ట్రైన్స్ చాలా డిలేగా నడుస్తుండేవి. ఆయన ఈ స్టేషన్లో ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కాం కదా, మనం ఎన్ని నిమిషాలకి ఎన్ని గంటలకి ఎగ్జాక్ట్ గా ఏ టైంకి మనం దిగాల్సిన చోట దిగుతాము అనేది ఆయన ముందే చెప్పగలిగేవాడు. అలాగే విమానయానం, ఒక ఢిల్లీలో బయలుదేరినటువంటి ఫ్లైట్ ఒక బాంబేకి వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా ఏ నిమిషానికి వస్తుందని చెప్పి అన్నది ఆయన ఖచ్చితంగా కళ్ళెదరకుండా చూపించేవాడు. అలాగే వాన ఏ టైంకి వస్తుందని చెప్పి అన్నది ఖచ్చితంగా నిమిషాలతో సహా చెప్పేవాడు. అలాగే వివాహం డేట్తో సహా నీకు పలానా డేట్ ని పెళ్లి అవుతుందని చెప్పని ఒక వ్యక్తికి నిర్ణయం చెప్పడం ఆయన సిస్టంలో ఉన్నటువంటి గొప్పతనం. అలాగే ఎన్నో మరణాలు, అలాగే ఎన్నో జననాలు, ఈ కడుపుతో ఉన్నటువంటి ఒక మహిళకి పర్టిక్యులర్ గా పలానా రోజుని పురుడు వస్తుందని చెప్పగలిగేటువంటి గొప్ప ఘనతను సాధించినటువంటి మహా వ్యక్తి. ఇటువంటి వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈయన కనిపెట్టినటువంటి కేపీ సిస్టమ్ ఆ రోజుల్లో ఎందరో మహామహులైన సిద్ధాంతులు వ్యతిరేకించినప్పటికీ